నీకు తెలుసా ఎంత సీరియస్ మనం ఆయనకి? మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచుకుంటాడని రాసుంది. 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములు 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును పుస్తకంలో కదా. అవి రాయబడుతున్నాయి కదా. నీ ఏడుపు. నా కూతురి కాపురం ఎలా అయిపోయింది, నా కొడుకు కాపురం ఎలా అయిపోయింది యేసయ్యా. వృద్ధాప్యంలో నాకు ఈ వేదన ఎంతకాలం. నా ప్రభువా, నా కన్నీళ్లు నీ చెంత జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ జ్ఞాపకార్థంగా చేర్చుకుని నాకు జవాబివో. నువ్వు అనుకుంటావు ఇద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరు కలవటం అసంభవం, అస్సలు జరగదని అనుకుంటావు. కానీ ఆయన ఒక వాక్కు పలుకుతాడు, ఇద్దరి మైండ్ మారిపోయింది, ఇద్దరు వచ్చి కలుసుకొని ప్రశాంతంగా జీవితం జీవించే అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఆయన్ని పలకమని కదిలించు. ఆయన సన్నిధి ఉత్తమమైనది. ప్రతి సంగతిని గూర్చిన విషయమై నీవు దేవుని సన్నిధిని చేరి హృదయపూర్వకంగా పంట వేసే రైతుకు చెప్పాను, పొలంలో ఏడు. నీ కన్నీళ్ళ భూమి మీద పడనే, నీ కన్నీళ్ళ భూమి మీద పడనే. దేవుని కార్యం చూస్తావు. నవ్విపోవచ్చు లోకస్తులు, నవ్విపోవచ్చు ఇతరులు. వాడికి తెలియదు కానీ దేవుని గొప్పతనం ఏంటో, వానికి తెలియదు కానీ దేవుడు సృష్టికర్తని, వానికి తెలియదు కానీ దేవుడు ఏదైనా చేయగలడని. తెలియనోడు ఎగతాళి చేసుకుంటాడు. తెలిసిన నువ్వు వాడిని ఎగతాళి లక్ష్య పెట్టద్దు, దేవుని పాదాలు పట్టు. నిన్ను ఆశీర్వదించి అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా నువ్వు దీవించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి 10 మందికి ఆహారం వెళ్ళేటట్టు నా యేసయ్య చేస్తాడు. అలా ఉండాలని ఆయన ఆశించాడు. మనం ఒకరికి చేజాపే స్థితి కాదు. నిన్ను నేను దీవిస్తాను, నువ్వు అనేకులకు సహాయపడతావు.